జగన్ చెప్పిన దాన్ని వక్రీకరించి ప్రొజెక్షన్ చేశారు కానీ తను చేసిన ఒక తప్పు మాత్రం 3 రాజధానులు అనే ప్రకటన. నేను ఆ మొట్టమొదటిసారి 3 రాజధానులు అన్నప్పుడే తప్పని చెప్పి 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలనుకోవాలి. కానీ రాజధానులు అన్నప్పుడు అది కూడా చట్టం చేసినప్పుడు మైనస్ అవుతుంది. ఇప్పుడు అమరావతి అన్నది రాజధాని అన్నది నోట్లో ఉంది తప్పించి పేపర్ల మీద లేదు. ఇప్పటికి కూడా వెలగపూడే రాజధాని హెడ్ క్వార్టర్, అది కూడా ఏది కేర్ ఆఫ్ అడ్రస్. రాజధాని ఏదో తెలియదు. ఎందుకంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు. ఆ తర్వాత కొత్త రాజధాని మనం ఎక్కడ ప్రకటించుకున్నాం? నోట్లో ప్రకటించుకుంటున్నాం. అధికారికంగా ఎక్కడుంది? ఇప్పటికి కూడా విజయవాడ గుంటూరు కలపాలనా లేదా 29 గ్రామాల పెట్టాలా ఇదే పాయింట్ మీద చర్చ జరుగుతుంది తప్పించి హైదరాబాద్ ప్లేస్లో విజయవాడని మేము రాజధానిగా చేసుకున్నాం, లేకపోతే అమరావతి అనే ఒక నగరాన్ని తయారు చేసాం ఇవన్నీ ఇవాళకి కూడా చెప్పట్లేదు. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటం లేదు. ఇది ఒక సమస్య. ఇప్పుడు అప్పుడే జగన్మోహన్ రెడ్డి చెప్పింది అదే, వైజాగ్కి గ్రోత్ సెంటర్ పరుగులు పెడుతుంది, దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్కి ఎగబడతారు. అక్కడ నుంచి వచ్చే ఇన్కంతో మనం మిగతా ప్రాంతాల్లో అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, అట్లాగే కర్నూలు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. అక్కడ హైకోర్టు, ఇక్కడ అసెంబ్లీ పెట్టన్నట్టు. ఇక్కడ రైతులు ఈ అంశం మీదనే ఇప్పుడు మనం అంతా గెలుచుకుని వచ్చాం. ఇవాళ సీన్ కట్ చేస్తే ఏమవుతుంది? విశాఖకే వస్తానంటున్నారు. ఇవాళ కూడా ఏది మన అంబానీలు, అదానీల, గూగుల వీళ్ళందరూ వీళ్ళతో పాటుగా ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సంస్థ ఏదైతే ఉందో లారస్ ల్యాబ్స్ కూడా అక్కడే పెడతానంటుంది. ఎందుకని అంటే అక్కడ ఒక పక్కన రవాణా సదుపాయం ఉంది. భూమి మీద నుంచి కానీ, గాలిలో నుంచి కానీ, నీళ్లలో నుంచి కానీ ఎట్టించి అయినా ట్రాన్స్పోర్టేషన్ చేయొచ్చు. చీఫ్ లేబర్ దొరుకుతారు. ఉత్తరాంధ్ర, ఒరిస్సాల నుంచి వస్తారు. ఇక్కడ మన కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎదురయ్యేటటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే ఇక్కడోళ్ళు ప్రపంచమంతా ఉద్యోగాలు చేస్తున్నారు, ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ కనీసం పని మనుషులు కూడా దొరకట్లేదు. ఇక్కడ రైతు కూలీలు దొరకట్లేదు. ఇక్కడ ఇవాళ 10,000 15,000 ఇస్తే కూడా మనుషులు దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ మానవ వనరుల కొరత విపరీతంగా ఉంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ తగినటువంటి ప్రణాళిక లేకపోవడం వల్ల. అదే జగన్మోహన్ రెడ్డి ముందుగానే కనిపెట్టి చెప్పుకొచ్చింది. బట్ ఆనాడు దూషించారు, ఈనాడు అదే కరెక్ట్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు అమరావతి ప్రాంతం మీదన హోప్స్ పెట్టుకున్నటువంటి తెలుగుదేశంలోని మిగతా టీం ఆగ్రహానికి కారణమవుతుంది. అయితే ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే, బాబు గారు చేస్తున్న మంచి పని ఏంటంటే అమరావతిని రాజధానిగా తీయట్లేదు. జగన్ అనుకున్నది ఇక్కడి నుంచి విశాఖ తరలిపోవాలి. ఇప్పుడు విశాఖ గ్రోత్ని కంటిన్యూ చేస్తూ అమరావతి క్యాపిటల్ అన్నటువంటిది ఇది నిదానంగా జరుగుతుంది. క్యాపిటల్, పబ్లిక్ అటెన్షన్ అన్నటువంటిది. బట్ ఇమ్మీడియట్గా అక్కడికి మాత్రమే వస్తారు. అది గుర్తుంచుకోవాల్సింది. జగన్ ఆనాడే ఊహించాడు. కాకపోతే తీసుకునే చర్యల్లో కాఠిన్యం కనిపించింది. ఇప్పుడు అదే అమలు చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు సాఫ్ట్గా కనిపిస్తుంది, అంతే తేడా.